రామ మందిరం ప్రారంభోత్సవాన్ని కొంతమంది నాయకులు తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్రాయ్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ముర్ము గిరిజన మహిళ అనే కారణంతోనే అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను చంపక్రాయ్ ఖండించారు. రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కూడా ఆహ్వానించామని తెలిపారు. రామ జన్మభూమి ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులు, సాధువులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారిని ఆహ్వానించామని, ఇతర మతాల వారు, మైనార్టీలు కూడా కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. 3 నెలల క్రితం జరిగిన సంఘటనల వాస్తవాలను ధృవీకరించకుండా తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని మండిపడ్డారు. సమాజంలో వివక్షను సృష్టించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. किसी स्थान पर संभवतः पाटन कोई भाषण हुआ है और वो भाषण इन्वर्टेड कॉमास में उद्धृत किया है. राहुल जी ने कहा है कि आदिवासी होने के कारण प्राण प्रतिष्ठा के अवसर पर भारत के राष्ट्रपति महोदया को बुलाया नहीं गया. मैं यहीं तक सीमित हूँ. इस वाक्य ने ये वाक्य आज बोला गया. 22 जनवरी की घटना को अखबार में 30 अप्रैल को छापा जा रहा है. इसके कुछ निहितार्थ हैं. इसलिए मुझको ये कहना पड़ा कि उन्होंने तथ्यों की जानकारी नहीं की. समाचार पत्र ने भी तथ्यों की जानकारी नहीं की. राहुल जी को किसी ने बताया होगा. उस बताने वाले व्यक्ति ने भी तथ्यों की जानकारी नहीं की. इसलिए मैंने लिखा है कि वो वक्तव्य का भाग जो अयोध्या से संबंधित है, रामलला से संबंधित है, वो असत्य है, निराधार है, भ्रामक है, भ्रम फैलाने के लिए किया गया आज के वातावरण में. फिर मैंने सत्य लिखा है कि माननीय महामहिम राष्ट्रपति महोदया और भूतपूर्व राष्ट्रपति रामनाथ कोविंद जी दोनों को उनके घर जाकर निमंत्रण दिया गया. रामनाथ कोविंद जी की तो बहुत चर्चा थी, वो आ रहे हैं, छावनी में ठहरेंगे. पहली बात उनको निमंत्रण दिया गया. दूसरी बात, अनुसूचित जाति, अनुसूचित जनजाति, अन्य पिछड़ा वर्ग, अत्यंत गरीब, ये भी बात आई समाचार पत्र में छपी है. मेरा निवेदन है तथ्य को जान ले. अनुसूचित जाति, जनजाति, अन्य पिछड़ा वर्ग, अत्यंत गरीब. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.